గ్రూప్ 1 పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ కోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. ఇక సింగిల్ బెంచ్ ఆర్డర్ను గతంలో సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశంలో నేడు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు ప్రభుత్వం పోస్టింగులు కూడా ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఇవాళ గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు అయితే తీర్పు వెలువడించనుంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల లోపు అయితే ఈ నిర్ణయం కూడా హైకోర్టు అయితే చెప్పనుంది. అయితే ఇవాళ తీర్పుతో అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న 563 మంది గ్రూప్ 1 అధికారుల భవిష్యత్తు ఏంటనేది అయితే తేలుతుంది. అయితే ఇవాళ తీర్పు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే చెప్తుంది. అయితే టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అయితే దీనికి సంబంధించి పరీక్షలోని అవకతవకలు జరిగాయని ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులందరూ కూడా హైకోర్టు అయితే ఆశ్రయించారు. అయితే విచారణ అనంతరం సెలక్షన్ లిస్ట్ లో రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు అయితే ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. అయితే గత నెల 30న పూర్తి వాదనలు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ లో అయితే జరిగింది. అయితే ఈ రోజు దానికి సంబంధించి తీర్పు అయితే వెల్లడించనుంది. అయితే 2024లో జరిగిన ఈ ఎగ్జామ్స్ సంబంధించి చాలా అవకతవకలు జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ గ్రూప్ 1 సెలక్షన్ లిస్టు పై ఏదైతే ఈ రోజు దీనికి సంబంధించి తుది తీర్పు అయితే రానుంది. అయితే ముఖ్యంగా ఈ గత ఏడాదికి సంబంధించి మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ఇటు ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు అలాగే మార్కు జాబితాలో కూడా అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ జాబితాను సింగిల్ బెంచ్ కూడా రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్ కూడా వెళ్లడం జరిగింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ అంశంలోని మొత్తం ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కూడా పూర్తిగా హైకోర్టు అయితే వినడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 1 ఏదైతే సంబంధించి అంటే గతంలో చూసుకున్నట్టయితే ఈ గ్రూప్ 1 ర్యాంకింగ్ లిస్ట్ కావచ్చు, మార్కు జాబితాను కావచ్చు రద్దు చేస్తూ కూడా ఏదైతే హైకోర్టులో ఒక తీర్పు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత దాని అప్పీల్ కూడా దాఖలైంది. అయితే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఒకరు ఈ అప్పీల్కి అయితే దాఖలు చేశారు. అయితే జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దీంతో సదరు అభ్యర్థి అప్పీల్ను టీజే ధర్మాసనం విచారణ స్వీకరించి టీజీఎస్సీ కూడా అప్పీల్ దాఖలు చేయాలంటూ కూడా పేర్కొంది. అయితే ఈ రెండు పిటిషన్ కలిపి కూడా విచారణ అయితే కొనసాగింది. అయితే గ్రూప్ 1 మెయిన్ పత్రాలు పునర్మూల్యాంకనం చేయాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అయితే టీజీపీఎస్సీ విడుదల చేసిన ర్యాంకు లిస్టు రద్దు చేసి దానికి సంబంధించి ఏదైతే స్టే విధించడం జరిగింది. అయితే 8 నెలల్లో ఈ మెయిన్స్ పత్రాలు ముఖ్యంగా పునరాలించాలంటూ కూడా టీజీపీఎస్ ని ఏదైతే హైకోర్టు గతంలో ఆదేశించిందో అయితే ఒకవేళ 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ కూడా ఆదేశించింది. దీనిపై గ్రూప్ 1 ఉద్యోగులు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. అయితే ఈ విచారణ తదనంతరం కూడా మొత్తం ఈ వాదనలన్నీ కూడా అంటే మొన్న ఈ వాదనలు మొత్తం కూడా పూర్తవడంతో గత నెల 30 అంటే డిసెంబర్ 30 దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు కూడా పూర్తయినాయి. అయితే ఇప్పుడు ఈ రోజు 11 గంటల లోపే ఈ హైకోర్టులోని ఇటు టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కూడా తీర్పు అయితే వెల్లడుంది. అయితే ఇప్పటికే ఇటు గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో అపాయింట్మెంట్లు కూడా చాలా మంది ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా 563 మందికి ఇప్పటికే అపాయింట్మెంట్లు ఇచ్చారు. అయితే ఈ రోజు తీర్పు ఏ విధంగా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవేళ ఈ తీర్పు గనక రద్దు అంటే మరొకసారి స్టే పడితే గనక ఇప్పుడు ఇచ్చిన 563 మంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా మళ్ళీ దానిపై కూడా సందిగ్ధం ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.